అందరికీ నమస్కారము. నా పేరు షేక్ యాస్మిన్, మాది రాయచోటి. నాకు ఎండపల్లి గ్రామం పెదకాలపల్లి రోడ్డు మీద గాలీడు హైవే రోడ్ అది. నాకు కొంచెం పొలం ఉన్నింది. 30 సంవత్సరాల క్రితము కొంచెం పొలం కొనుక్కున్నాను నేను. దాని పక్కన డిగేటి భూమి ఉన్నింది. 30 సంవత్సరాల నుంచి నేను సాగు చేస్తుండగా 2012 ప్రభుత్వం వారు గుర్తించి నాకు పట్టా ఇచ్చినారు. నేను అప్పటి నుంచి మాడి చెట్లు వేసుకొని అంతా కలిపి మాడి చెట్లు వేసుకొని సాగు చేస్తుండగా ఒక 5 సంవత్సరాల క్రితం మదన్మోహన్ రెడ్డి, అర్చన కరెస్పాండెంట్ మదన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి రాత్రుల్లో చెట్లు నరికేస్తున్నారు. నేను కోర్టుకు ఆశ్రయించినాను. తర్వాత కోర్టు నాకు ఇంజక్షన్ గ్రాంట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ చెట్లు నరకడానికి ప్రయత్నించి సతాయిస్తీ తిరుగుతున్నారు. కట్టెలు తీసుకొని పొద్దున తోట చుట్కాలం తిరుగుతున్నారు. నేను హైకోర్టుకు వెళ్ళాను. నాకు హైకోర్టు నుంచి ఇంజక్షన్ కూడా వచ్చింది 3 రోజుల క్రితము. ఆ భూమి ఎటువంటి పరిస్థితిలో కాజేయాలని చెప్పి ఒక ముస్లిం సాయం, పరాయి ఊరు ముస్లిం సాయం తీసుకొచ్చి పట్టాకు రీడీ తీసుకొచ్చి భూమి కాజేసుకోవాలని చెప్పి తిరుగుతుండారు. మదన్మోహన్ రెడ్డి నాకు చంద్రబాబు సార్ కాడి నుంచి, లోకేష్ సార్ కాడి నుంచి ప్రభుత్వం వారంతా నాకు తెలిసిన వారే. ఈ మా భూమి ఎంతసేపు కొట్టేస్తాను చెట్లని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. సుబ్బారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి కోర్టులో పనిచేస్తాడు బెంచ్ క్లర్క్గా. పవన్ కుమార్ రెడ్డి గారు కోర్టులో కూడా నాదే చెట్లు ఏం చేస్తాను, చెట్లు నరికేసి మా భూమి పెరుక్కుంటాం, మేము మా భూమి మాకు కావాలి అని చెప్పి నాకు అమ్ముతావా లేదని చెప్పి బెదిరించినారు. ఈయన నాకు కావాలా, పంట చేసుకున్నాక అదే ఉండేది భూమి అని చెప్తే మనుషులు తీసుకొని వచ్చి తిరుగుతూ కత్తులతో బెదిరిస్తున్నారు. సార్ సీఎం సార్ గారు, మీరు నాకు న్యాయం చేస్తారని మీ మీద ఇటువంటి వారికి రెవెన్యూ వారు కానీ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరూ తెలుసని బెదిరిస్తున్నారు సార్. నాకు భూమి కాజేసి చెట్లు కొట్టేస్తారు, ఏ టైంలో చెట్లు కొట్టేస్తారని నాకు భయంగా ఉంది సార్. చంద్రబాబు సార్ గారు ఇటువంటి వారు మీరు క్షమించారని నాకు మీ మీద నమ్మకం ఉంది సార్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. 2015లో నాకు కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత బెదిరిస్తూ తిరుగుతా అన్నాడు సార్ నాకు. నేను మళ్ళీ హైకోర్టును ఆశ్రయించినాను. నాకు 3 రోజుల క్రితం ఇంజక్షన్ ఇచ్చినారు. కోర్టు, రెవెన్యూ వారు అంతా నాకు తెలిసిన వారే. చెట్లు నరికేస్తే ఏమవుతుంది వీళ్ళతో అని చెప్పి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. చుట్టుపక్కల బీదవాళ్ళ భూములన్నీ కాజేసిన 100 ఎకరాల దాకా మదన్మోహన్ రెడ్డి సార్, సుబ్బారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి బెంచ్ క్లర్క్గా కోర్టులో పని చేస్తుండగా కోర్టులో